హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా రౌండ్ 1 రిపోర్టింగ్ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రౌండ్ 1లో రిపోర్ట్ చేసినటువంటి స్టూడెంట్స్ అదే కాలేజ్లో కంటిన్యూ అవ్వాలి అనుకున్నట్లయితే రీటెయిన్ ఆర్ కంటిన్యూ అనే ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఎవరైతే రీటెయిన్ ఆర్ కంటిన్యూ ఆప్షన్ ఇవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు సెప్టెంబర్ 5వ తారీఖు ఉదయం 11 గంటల నుండి సెప్టెంబర్ 9వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఆప్షన్ ఎక్కడివ్వాలి అంటే ఇక్కడిచ్చినటువంటి లింక్, అంటే మనం ఏపీ కన్వీనర్ కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పేజ్ ఎక్కడైతే ఉందో ఆ పేజ్లో లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి సర్వీసెస్లో రీటెయిన్ అనే లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ యొక్క రీటెయిన్ ఆర్ కంటిన్యూ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే రీటెయిన్ ఆర్ కంటిన్యూ ఆప్షన్ ఇస్తారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని పూర్తిగా కోల్పోయినట్లే లెక్క. అంతేకాదు, అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా రీటెయిన్ ఆప్షన్ ఎవ్వరు కూడా దయచేసి ఇవ్వద్దు. ఒకవేళ మీకు ఫ్రీ ఎగ్జిట్ ఇవ్వాలి అనుకున్నట్లయితే వాళ్ళు కూడా రీటెయిన్ ఆప్షన్ టచ్ చేయకూడదు. కేవలము ఇప్పుడు రిపోర్ట్ చేసిన కాలేజ్లో కంటిన్యూ అవుతాము, ఎంబీబీఎస్ అక్కడే పూర్తి చేస్తాము అనుకుంటేనే ఈ నోటిఫికేషన్ కి రెస్పాండ్ అవ్వండి. మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ఆప్షన్ ని మీరు చూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. క్లియర్? అంతేకాదు, ఇప్పుడు మనకి ఆల్ ఇండియా కోటా అఫీషియల్ వెబ్సైట్ లో జిఎంసి ఒంగోలులో 30 సీట్లు అడిషనల్ గా యాడ్ అయినట్లుగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ 30 సీట్లలో ఆల్ ఇండియా కోటాకి 4 సీట్లు కేటాయిస్తున్నారు. రిమైనింగ్ 26 సీట్లు స్టేట్ కోటాలో యాడ్ అవబోతూ ఉన్నాయి. ఈ యాడ్ అయ్యే సీట్స్ రౌండ్ 2లో మాత్రమే యాడ్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైతే రీటెయిన్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ 30 సీట్లు కూడా మీకు పొందే అవకాశం లభించొచ్చు అనేది మైండ్లో ఉంచుకొని దాని ప్రకారంగా మాత్రమే మీరు రీటెయిన్ ఆప్షన్ చూజ్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు వచ్చినటువంటి కాలేజీ కంటే పైన జిఎంసి ఒంగోలు పెట్టుకున్నారు అనుకోండి, మీరు వన్ టైం వెబ్ ఆప్షన్స్ లో ఇక్కడ సీట్స్ యాడ్ అయినాయి కాబట్టి ఒకవేళ మీకు అప్గ్రేడేషన్ వచ్చే అవకాశం ఉంటే రావచ్చు కూడా. అది కూడా మీరు మైండ్ లో ఉంచుకొని రీటెయిన్ ఆప్షన్ గురించి ఆలోచించమని వీళ్ళు ఒక ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు. వీటితో పాటుగా మనకి సెప్టెంబర్ 3వ తారీఖున నాట్ రిపోర్టెడ్ లిస్ట్ కూడా ఇచ్చారు. సో కన్వీనర్ కోటా రౌండ్ 1 రిపోర్టింగ్ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కేటగిరీ వైజ్ గా ఎన్ని సీట్స్ మనకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ లో ఉన్నాయి అనేది మనకి ఒక పీడిఎఫ్ రూపంలో టోటల్ గా 75 మెంబర్స్ నాట్ రిపోర్టెడ్ లిస్ట్ లో ఉన్నట్లుగా చూపించారు. ఈ 75 సీట్స్ కూడా మనకి సెకండ్ రౌండ్కి వస్తాయి. అంతేకాదండి, ఈ రీటెయిన్ నోటిఫికేషన్ తర్వాత మీకు ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. ఫ్రీ ఎగ్జిట్ అంటే మీనింగ్ ఎవరైతే రీటెయిన్ ఆప్షన్ ఇవ్వరో వాళ్లల్లో ఎవరైనా సరే ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో గాని సీటు వచ్చి ఏపీ స్టేట్ నుండి బయటికి వెళ్లిపోవాలి అనుకున్నట్లయితే అప్పుడు ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో ఎవరికైనా బెస్ట్ కాలేజెస్ లో సీట్ గాని వస్తే అప్పుడు కూడా ఫ్రీ ఎగ్జిట్ ద్వారా కొన్ని సీట్స్ మీకు యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, ఈ ఆల్ ఇండియా కోటా స్టూడెంట్స్ వెళ్లిపోయినప్పుడు మీ యొక్క పొజిషన్, అంటే వన్ టైం వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకున్నటువంటి పొజిషన్ మీకు ఒకవేళ అప్గ్రేడేషన్ వచ్చే అవకాశం ఉంటే పెరగొచ్చు. కాబట్టి దయచేసి మీరు రీటెయిన్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మైండ్ లో ఉంచుకోండి. నాట్ రిపోర్టెడ్ సీట్స్, అలాగే ఫ్రీ ఎగ్జిట్ సీట్స్, నెక్స్ట్ ఇప్పుడు న్యూగా యాడ్ అయిన జిఎంసి ఒంగోలు సీట్స్, వీటితో పాటుగా రౌండ్ 2కి స్టూడెంట్స్ వెళ్లిపోయిన తర్వాత స్లైడింగ్ ప్రాసెస్ లో కొంచెం పైకి మూవ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. కాబట్టి సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా మైండ్ లో ఉంచుకొని మాత్రమే రీటెయిన్ ఆప్షన్ ఇవ్వండి. అంతేకాదండి, ఒకసారి మీరు రీటెయిన్ ఆప్షన్ కానీ ఇచ్చారు అంటే మీరు నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం అప్గ్రేడేషన్ కి ఉండదు, ఫ్రీ ఎగ్జిట్ కి ఉండదు, అలాగే ఆల్ ఇండియా కోటాకి కూడా వెళ్లే అవకాశం ఉండదు. అంటే ఇంకా సీటు అసలు క్యాన్సిల్ చేసుకునే అవకాశమే ఉండదు. గుర్తుంచుకోండి, ఇంకా ఖచ్చితంగా మీరు అదే కాలేజ్లో ఎంబీబీఎస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, ఒకవేళ ఇప్పుడు మీరు పెట్టుకున్న వన్ టైం వెబ్ ఆప్షన్స్ లో కానీ ఫస్ట్ వెబ్ ఆప్షనే మీకు సీటు వచ్చి కాలేజ్లో రిపోర్ట్ చేశారు అనుకోండి, మీరు రీటెయిన్ ఆప్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే అది బై డిఫాల్ట్ రీటెయిన్ ఆప్షన్ లో ఉన్నట్లే లెక్క. అందుకనే మీరు రీటెయిన్ ఆప్షన్ చూజ్ చేసుకున్నప్పుడు మీకు అక్కడ డిక్లరేషన్ ఇవ్వమని మీకు కనిపించదు, అంటే మీకు ఎనేబుల్ అవ్వదు. కాబట్టి ఫస్ట్ వెబ్ ఆప్షన్ వచ్చిన వాళ్ళు మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు.
ఒకవేళ మీరు ఆల్ ఇండియా కోటాకు వెళ్ళాలి అనుకుంటే ఫ్రీ ఎగ్జిట్ వచ్చినప్పుడు మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చి వెళ్ళిపోవాలి, కానీ రీటైన్ ఆప్షన్ అయితే మీరు దయచేసి ముట్టుకోవద్దని నా రిక్వెస్ట్. సో దయచేసి ఈ రూల్స్ అన్ని కూడా జాగ్రత్తగా తెలుసుకొని మీరు ఈ ప్రాసెస్ని జరిగించుకుంటారు అని మీ అందరినీ కూడా విష్ చేస్తూ, అంతేకాదు మీలో ఇంకా ఎవరికైనా ఈ నీట్ యూజీ కౌన్సిలింగ్కి సంబంధించి డౌట్స్ క్లారిఫికేషన్ కావాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను, అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ లింక్ క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ 3 ప్లాన్స్ ఉన్నాయి, మీకు నచ్చినటువంటి ప్లాన్ని చూస్ చేసుకుని జాయిన్ అయ్యే అవకాశం ఉంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.